सद्गुरु साईनाथ महाराज की जय। మేఘ ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించాడు. వాస్తవం కూడా నాకు తెలియదు. మసీదులో కూర్చుంటారు కనుక ముసల్మాను అని కొందరు అంటారు అని సాఠే చెప్పాడు. మహమ్మదీయుడన్న శబ్దం చెవులలో పడగానే మేఘ మనసులో సంకోచం కలిగింది. మహమ్మదీయుని కంటే నీచుడు ఉండడు. అటువంటి వాడు గురువేమిటి? వెళ్ళనంటే సాఠే బాధపడతాడు. పోనే సరేనని ఒప్పుకుంటే దుర్గతి పాలు కావాలి. ఏం చేయాలో తోచక మేఘ చింతించసాగాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితిలో మనసు ఊగిసలాడింది. అయినా సాఠే చాలా బలవంత పెట్టగా మేఘ బాబా దర్శనానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. తరువాత మేఘ షిరిడీ చేరి మసీదు ప్రాంగణంలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా లీలను ఆరంభించారు. ఉగ్రస్వరూపాన్ని ధరించి చేత్తో రాయి పుచ్చుకొని మెట్లపై అడుగు పెట్టావంటే ఖబర్దార్, ఇక్కడ మహమ్మదీయుడు ఉన్నాడు. నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడవు. నేను నీచులలో నీచుణ్ణైనా యవనుణ్ణి. నీవు అపవిత్రుడవైపోతావు. వెనక్కు తిరిగి వెళ్ళిపో అని అన్నారు. అపర ప్రళయ రుద్రుని స్వరూపం వంటి బాబా యొక్క ఆ రౌద్ర రూపం చూచే వాళ్లకు వణుకు పుట్టించగా మేఘ వణికిపోయాడు. కానీ ఆ కోపం కేవలం పైపైనే. బాబా అంతరంగంలో దయ బాగా ప్రవహిస్తూ ఉంటుంది. నా మనసులోని ఆలోచనలను ఎలా తెలుసుకున్నారు అని మేఘ ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. దూరాన ఉన్న ఖేడా జిల్లా ఎక్కడా, ఇంత దూరాన ఉన్న అహ్మద్ నగర్ ఎక్కడా? సంశయాలతో నిండిన ఆ మనసును బయట పెట్టడానికి బాబా కోపం అని అనుకున్నాడు. బాబా కొట్టాలని ముందుకు వస్తుంటే ధైర్యం సడలిపోయిన మేఘ ముందుకు వెళ్ళే సాహసం చేయలేక ఒక్కో అడుగు వెనక్కు వేశాడు. ఆ తరువాత మేఘ కొంతకాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి శక్త్యానుసారం సేవ చేస్తుండేవాడు. కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు కనుక తరువాత ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నిధి ధ్యాసనంతో అభిమానం పెరగగా మరలి షిరిడీ వచ్చాడు. మరల తిరిగి వచ్చి మేఘ అక్కడే సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాలయందు భక్తి భావం పెంపొంది సాయికి అనన్య భక్తుడయ్యాడు. అతనికి సాయియే ఏకైక దైవం. మేఘ మొదటి నుండి శివభక్తుడు. సాయి పాదాలయందు అనురక్తుడై సాయినాథుని శంకరుని వలనే భావించేవాడు. సాయియే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశలు సాయి శంకర్ అని నామాన్ని ఘోషించేవాడు. దానితో అతని మనసు కల్మషరహితమైంది. అతని బుద్ధి తదాకారమైంది. అతడు సాయికి అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలె భావించేవాడు. శంకర శంకర అని నోటితో గట్టిగా పలికేవాడు. ఇతర దేవతలను ఒప్పుకునేవాడు కాదు. సాయియే అతని అర్చన, సాయియే అతని గిరిజారమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకరునికి బిల్వ దళాల ప్రీతి. కానీ షిరిడీలో బిల్వ వృక్షం లేదు. దానికోసం మేఘ 2-3 మైళ్ళ దూరం వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. చక్కగా పూజ చేయాలన్న తన మనసులోని కోరికను తీర్చుకొని సంతృప్తి చెందడానికి బిల్వపత్రి కోసం 1.5 కోసుల దూరం ఏమిటి, పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుండి బిల్వపత్రిని తెచ్చి పూజా సామగ్రిలో ఉంచి గ్రామ దేవతలను వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అదంతా ముగిశాక వెంటనే మసీదుకు వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించి వారి పాద సంవాహన వగైరా చేసి ముందు వారి పాద తీర్థాన్ని సేవించేవాడు. మేఘ యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామ దేవతల యందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. మేఘ షిరిడీలో ఉన్నంత వరకు నిత్యం మధ్యాహ్నం ఆరతిని చేసేవాడు. కానీ ముందుగా సకల గ్రామ దేవతలను పూజించి మసీదుకు వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించినా ఖండోబా దేవునికి పూజ జరగలేదు. పూజ చేయటానికి ప్రయత్నం చేశాడు కానీ గుడి ద్వారాలు తెరుచుకోలేదు. అందువల్ల ఆ పూజను చేయకుండానే బాబా ఆరతిని చేయటానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, నీ పూజలో విఘ్నం జరిగింది. దేవతలందరి పూజ జరిగినా ఒక పూజ మాత్రం జరగలేదు. వెళ్ళు, ముందు దానిని చేసి తరువాత ఇక్కడకు రా అని అనగా తలుపులు మూసి ఉన్నాయి. వారిని తెరవాలనుకున్నా తెరుచుకోలేదు కనుక ఆ పూజను వదిలిపెట్టవలసి వచ్చింది అని మేఘ చెప్పాడు.
ఇప్పుడు ద్వారాలు తెరిచే ఉన్నాయి, వెళ్ళి చూడు అని బాబా చెప్పారు. మేఘ వెంటనే గబగబా వెళ్ళాడు. బాబా మాటలు అతనికి అనుభవం అయ్యాయి. ఖండేరాయని పూజ చేశాక మేఘ తపన పోయింది. తరువాత బాబా మేఘాను పూజను చేయనిచ్చారు. పిమ్మట గంధ పుష్పాది అష్టోపచార పూజను అత్యంత ఆదరంగా చేసి మేఘ యథాశక్తి పూలమాలను, ఫలాలను, దక్షిణను అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగు పెట్టి గోదావరి నీటితో అభ్యంగన స్నానం చేయించాలని మేఘాకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా, సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నారు. వెంటనే మేఘ కుండను తీసుకొని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు కానీ చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండను చేతబట్టుకుని నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోని 8 కోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతని కలలో కూడా అనిపించనే లేదు. మేఘాకు ఆ చింత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంధోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక్కడ ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరును తెచ్చి రాగి గంగాళంలో పోశాడు. ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్న హారతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది, స్నానానికి అంతా సిద్ధంగా ఉంది అని మేఘ చెప్పాడు. మేఘ చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘ చేతిని తమ చేతిని పట్టుకుని నచ్చజెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీరునైన నాకు గంగ నీరు ఎందుకు, నువ్వెంత తెలుగు తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘ అవేం వినిపించుకోలేదు. బాబాను శంకరుని వలె భావించారు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు, అదొక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండుగ. గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు సుప్రసన్నుడవుతాడు అని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధాంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీరుస్తాను అని అన్నారు. తరువాత లేచి స్నానానికై వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందుకు వంచి తలపై కొంచెం నీరు పోయి శరీరానికి అంతటికీ శిరస్సు ప్రధానం. శిరస్సుపై కాసిన నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్లే, ఇదైనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకొని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై గుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెను క్రింద పెట్టి చూడగా ఆశ్చర్యం. బాబా శరీరమంతా నీరు గుమ్మరించినా బాబా శిరస్సు మాత్రమే తడిచింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టలలో ఎక్కడా నీటి చుక్క లేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గర ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనసులో స్నానం చేయించాలని తలిచావు, సరే నీ ఇష్ట ప్రకారమే చేయి. కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏదీ దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్నా భక్తులు శ్రద్ధాస్థైర్యాలను కలిగి ఉంటే తా మనోభీష్టాలను పొందుతారు. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధన చేస్తారు. ఇటువంటిదే మేఘ యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయికి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబు ఇచ్చిన బాబా యొక్క పెద్ద కొత్త పటాన్ని వాడాలో పెట్టి మేఘ భక్తిగా పూజించసాగాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడాలో వారి ప్రకృతి మైన పటాన్ని, 2 స్థలాలలోనూ పూజను, హారతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడువగా ఒక తెల్లవారు జామున మేఘ మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ పక్క మీద కళ్ళు మూసుకొని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూచాడు. మేఘ మేలుకొని ఉండగా చూచిన బాబా అతని పక్కనపై అక్షతలను చల్లి మేఘ త్రిశూలాన్ని గీయరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు.
బాబా మాటలను విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూసేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా పక్కపైన అక్షతలు ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునిపటి వలె మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకుని మేఘ త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారి అనుమతిని కోరారు. మేఘ అంతా చెప్పాక బాబా, ఏ దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటలను వినలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేలుకొలిపినట్లు అనిపించింది, కానీ ఒక్క తలుపైనా తెరిచి లేదు, అందువల్ల నాకు అలా అనిపించింది అని మేఘ అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ ఎల్ల ఎడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను అని చెప్పారు. తరువాత విశేషం. త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘ వెళ్ళి త్రిశూలాన్ని గీయటం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగుతో గీశాడు. రెండవ రోజు మసీదుకు పూణే నుండి ఒక భక్తుడు రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించారు. ఇంతలో మేఘ కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతన్ని నీవు జాగ్రత్తగా చూచుకో అని చెప్పారు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనుక అకస్మాత్తుగా శివలింగం లభించగా మేఘ స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తదేకంగా చూస్తూ ప్రేమతో గద్గదుడయ్యాడు. ఆ లింగం గూర్చి కాకాసాహెబ్ దీక్షితుకు కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాలయందు విశ్వాసం కుదురుతుంది. మేఘ ఆ లింగాన్ని తీసుకుని మసీదు నుండి వెళ్ళాడు. వాడాలో దీక్షితు స్నానం చేసి నామస్మరణలో నిమగ్నుడయ్యాడు. శుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకొని రాతి బండపై నిలుచుని తువారును తలపై వేసుకొని సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకొని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగ దర్శనమైంది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకు అయ్యింది అని దీక్షితు ఆశ్చర్యపడుతుండగా అతని ఎదుట ప్రసన్న మదనంతో మేఘ కనిపించాడు. కాక బాబా శివలింగాన్ని ఇచ్చారు చూడండి అంటూ మేఘ చూపించాడు. ఈ విశేషమైన లింగాన్ని చూచి కాకాకు ఆశ్చర్యానందాలు కలిగాయి. ఇంతకు ముందే తను ధ్యానంలో చూచిన రూపురేఖలు, ఆకార లక్షణాలు గల ఆ లింగాన్ని తక్షణం చూసి దీక్షితు సంతోషించాడు. అటు తరువాత మేఘ త్రిశూలాన్ని గీచిన పిదప సాయిబాబా పటం వద్ద శివలింగ స్థాపనను బాబా చేయించారు. మేఘకు శంకరుని పూజ ప్రీతి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని అలా దృఢపరిచారు. అది వారి లీలా విశేషం. ఇటువంటి కథ ఒకట అంతులేనని చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తారమైపోతుంది. శ్రోతలు క్షమించాలి, మీరు శ్రవణోత్సుకతో ఉన్నారు కనుక తరువాతి అధ్యాయంలో ఇంతకంటే అలౌకికమైనది సాయి యొక్క కౌశలాన్ని తెప్పే మరో కథ. హేమాడ్ సాయి శరణుజొచ్చి అందరి దురితాలను నివారించి భవభయాన్ని హరింపజేసే సాయి చరిత్రను వినిపిస్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దృష్టాంత కథనమను 28వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज